ఈరోజు మనము ఒక ప్రయాణం చేద్దాం. చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధమైన, అందరికీ తెలిసిన ఒక గాథలోకి. ఇది కేవలం ఒక కథ కాదు సుమా, ఇది ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసిన ఒక మహా జలప్రళయం గురించి, అచంచలమైన విశ్వాసం గురించి, ఇంకా చెప్పాలంటే మానవజాతికి దొరికిన ఒక రెండవ అవకాశం గురించిన గాథ. మూలగ్రంథం ప్రకారం అసలు ఏం జరిగిందో చూద్దాం. అసలు విషయమేంటంటే, ఈ కథ ఒక హీరోతో మొదలవ్వదు, కానీ తీవ్రమైన విచారంతో మొదలవుతుంది. ఆలోచించండి, తను చేసిన సృష్టిని చూసి ఆ సృష్టికర్తే సంతాపపడి హృదయంలో బాధపడేంతగా మానవత్వం పతనమైంది. ఈ ఒక్క వాక్యం చాలు రాబోయే విపత్తుకు కారణమేంటో, దాని వెనుక ఉన్న వేదన ఎంత తీవ్రమైందో చెప్పడానికి. అయితే ప్రపంచాన్ని మొత్తం తుడిచిపెట్టేయాలనేంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణమేంటి? ఆనాటి సమాజం నిజంగా ఎంత దారుణంగా తయారయ్యిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది కేవలం కొందరి తప్పుడు పనుల గురించి కాదు. మూల గ్రంథం ఏం చెబుతోందంటే, మనిషి హృదయంలోని ప్రతి ఆలోచనే, ప్రతి ఊహే చెడుగా మారిపోయింది. సమాజం బయటికి బలాత్కారంతో, లోపల నైతికంగా పూర్తిగా కుళ్ళిపోయింది. ఇక మార్పుకు అవకాశమే లేనంతగా పరిస్థితి చెడిపోయిందన్నమాట. సో ఈ సంపూర్ణ పతనానికి ప్రతిస్పందనగా ఒక ఊహించని నిర్ణయం తీసుకోబడింది. అక్షరాల ఒక రీసెట్ బటన్ నొక్కడం లాంటిదన్నమాట. ఇది కేవలం శిక్ష కాదు, ప్రపంచాన్ని దాని అవినీతి నుండి ప్రక్షాళన చేసి ఒక కొత్త ఆరంభాన్నిచ్చే ప్రయత్నం. కానీ ఈ పూర్తి చీకట్లో ఒకే ఒక్క ఆశాకిరణం. ఆ గందరగోళం మధ్యలో అందరికంటే భిన్నంగా నిలబడిన ఒక వ్యక్తి. అతనే మన కథానాయకుడు నోవహు. ఈ తేడా చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు బలాత్కారంతో, హింసతో కుళ్ళిపోతున్న ప్రపంచం, మరోవైపు తన తరంలో నీతిమంతుడిగా, నిందారహితుడిగా ఉన్న నోవహు. చుట్టూ ఉన్న ప్రపంచం దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటే నోవహు ఒక్కడే దేవునితో కలిసి నడిచాడు. ఈ అసాధారణమైన గుణమే అతని మానవజాతి భవిష్యత్తు కోసం ఎంపికయ్యేలా చేసింది. సరే, ఇప్పుడు కథలో చాలా కీలకమైన ఘట్టానికొచ్చాం. ప్రాణాలను కాపాడడానికి సిద్ధం చేసిన ప్రణాళిక. అదే ఆ అద్భుతమైన ఓడ నిర్మాణం. నోవహుకు వచ్చిన ఆదేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి, కానీ ఒక్కసారి ఆలోచించండి, అవి దాదాపు అసాధ్యమైనవి. ఒక భారీ ఓడను కట్టాలి, భూమి మీద ఉన్న ప్రతి జీవిలోంచి ఆడ, మగ జతలను తీసుకురావాలి, అందరికీ సరిపడా ఆహారాన్ని నిల్వ చేయాలి. ఈరోజు మనకున్న టెక్నాలజీతో కూడా ఇది ఎంత పెద్ద పనో కదా. సరే, ఆ ఓడ ఎంత పెద్దదో ఒకసారి ఊహించుకుందాం. దాని పొడవు 300 మూరలు, అంటే సుమారుగా 1.5 ఫుట్బాల్ మైదానాలంత పొడవు. ఊహకందుతోందా? ఇక దాని వెడల్పు 50 మూరలు. ఈ వెడల్పు వల్లే అది భయంకరమైన సముద్రపు అలలను కూడా తట్టుకుని స్థిరంగా నిలబడగలుగుతుంది. ఇక ఎత్తు విషయానికొస్తే అది 30 మూరలు, అంటే దాదాపుగా 3 అంతస్తుల భవనమంత ఎత్తు. ఇది మామూలు పడవ కాదు, రాబోయే ప్రళయాన్ని ఎదుర్కోవడానికి కట్టిన ఒక తేలియాడే కోట లాంటిది. ఇక్కడే అసలు విషయం ఉంది. బహుశా చుట్టూ ఉన్న వాళ్లంతా అతన్ని చూసి నవ్వి ఉండొచ్చు, ఈ పని అసాధ్యం అనిపించుండొచ్చు. కాని నోవహు వెనకడుగు వేయలేదు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిదీ అక్షరం పొల్లుపోకుండా చెప్పిన విధంగానే చేశాడు. ఈ అచంచలమైన విశ్వాసం, ఈ సంపూర్ణ విధేయతే చివరికి అతన్ని, అతని కుటుంబాన్ని కాపాడబోతోంది. ఓకే, నిర్మాణం పూర్తయింది, ఓడ రెడీగా ఉంది, జంతువులన్నీ లోపలికి వెళ్ళాయి. ఇప్పుడు కథలోని అత్యంత భయంకరమైన క్లైమాక్స్ ఘట్టం మొదలు కాబోతోంది, ఆ మహా జలప్రళయం. ఈ టైంలైన్ చూస్తే మనకు ఆ ప్రళయం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. అందరూ ఓడలోకి వెళ్ళాక 7 రోజుల నిశ్శబ్దం. ఆ తర్వాత విపత్తు మొదలైంది. భూమి లోతల నుంచి నీటి ఊటలు పైకి ఉబికాయి. ఆకాశం నుంచి కుండపోత వర్షం. 1 కాదు, 2 కాదు, 40 పగళ్ళు, 40 రాత్రులు ఎడతెరిపి లేకుండా కొనసాగింది. చివరికి 150 రోజుల పాటు నీరు భూమిని పూర్తిగా కప్పివేసి ఎత్తైన పర్వత శిఖరాలను సైతం ముంచెట్టింది. ఆ ప్రళయం తరువాత చివరికి మిగిలింది ఏంటి? ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని చెబుతుంది. భూమి మీద ప్రాణమున్న ప్రతీదీ తుడిచిపెట్టుకుపోయింది. పాత ప్రపంచం పూర్తిగా కనుమరుగైంది. మిగిలింది కేవలం నోవహు, అతనితో పాటు ఆ ఓడలో ఆశ్రయం పొందినవారు మాత్రమే. పాత ప్రపంచం మొత్తం నీటితో శుభ్రం చేయబడింది. పాత పాపమంతా కడిగేయబడింది. అంతా బానే ఉంది,
కాని ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది. ఆ నీళ్లన్నీ తగ్గిన తర్వాత ఏం జరగబోతుంది? జీవితం మళ్ళీ ఎలా మొదలవుతుంది? ఆ ఓడ కలుపులు తెరుచుకున్నప్పుడు ఆ నిశ్శబ్దమైన ఖాళీ ప్రపంచంలో వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఎదురుచూస్తోంది?